నమస్కారం డి న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు విజయవంతంగా కొనసాగుతున్న సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కృష్ణా వారధి మీద నుండి సీఎం జగన్ ను అపూర్వంగా స్వాగతించిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ పశ్చిమ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరిపై ఘాటు విమర్శలు గుప్పించిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ విజయవాడ అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో సీఎం జగన్ కు ఎడమ కంటిపైన గాయం సీఎం జగన్ కు వైద్య చికిత్సలు నిర్వహించిన మచిలీపట్నం వైసీపీ ఎంపీ అభ్యర్థి ప్రముఖ వైద్యుడు సింహాద్రి చంద్రశేఖరరావు సీఎం జగన్ మేమంతా సిద్ధం కార్యక్రమం బస్సు యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది కృష్ణా వారధి మీద నుండి వచ్చిన సీఎం జగన్ కు అపూర్వ స్వాగతం లభించింది తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ కని విని ఎరుగని రీతిలో జగన్ కు స్వాగతం పలికారు సీఎం జగన్ బస్సు యాత్ర విజయవాడ నగరంలోకి ప్రవేశించింది వారధి పై నుండి వచ్చిన బస్సు యాత్రకు వైసీపీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ తన అనుచరులతో వైసీపీ శ్రేణులతో కలిసి ఘనంగా స్వాగతం పలికారు మంగళహారతులు డప్పు వాయిద్యాలు భారీ గజమాలలతో బాణా సంచాతో సీఎం జగన్ కు అపూర్వ స్వాగతమిచ్చారు వారధి పై నుంచి ఇందిరాగాంధీ స్టేడియం వాటర్ ట్యాంక్ రోడ్లో సికామణి సెంటర్ వైపుగా మెట్రో బీఎస్ఎన్ఎల్ సిగ్నల్ వరకు కూడా సీఎం జగన్ కు ఘన స్వాగతం లభించింది కార్యకర్తలకు యువకులకు మహిళలకు సీఎం జగన్ అభివాదం చేస్తూ యాత్రలో ముందుకు సాగారు హారతులు ఇచ్చిన మహిళలకు అభివాదం చేస్తూ చిరునవ్వులు చిందించారు అసలు ఇది వాళ్ళ పండగలాగా ఉంది జగన్ గారికి గెలిపి అర్థమైపోయింది అవినాష్ గారికి గెలిపి అర్థమైపోయింది తెలుగుదేశం వాళ్ళు చచ్చిపోయారు ఎవరు గెలుస్తారు వైసీపీ 100% గెలిచింది 175 వస్తాయి అవినాష్ గారు ఈ సెంటర్లో దేవినేని అవినాష్ గారి నాయకత్వంలో ఈరోజు కుంభ వృష్టి వర్షంతో శుభసూచకంతో మొదలైంది ఎంత వర్షం పడ్డా ఒక్కరు కూడా చెక్కు చెదరకుండా అనుకున్న దానికన్నా 10 రెట్లు జనాభాతో ఈరోజు సక్సెస్ అయింది అందరూ సంతోషంతో ఒక దేవుణ్ణి చూసినట్టుగా జగన్ గారిని చూశారు ఈరోజు మేము మధ్యాహ్నం 12 గంటల దగ్గర నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము మధ్యలో వర్షం వచ్చింది మేమందరం అడ్వకేట్స్ అండి అడ్వకేట్స్ బ్యానర్ తీసుకొని 12 గంటల నుంచి ఇక్కడ వెయిట్ చేశాము సార్ కోసం సార్ని చూడడం చాలా ఆనందంగా ఉంది మాకు ఇక్కడ దండ కూడా వేయించడానికి ఇక్కడ సిద్ధం చేశాము కానీ కుదరలేదు కొంచెం కానీ చాలా మాకు దేవుణ్ణి చూసినంత ఆనందంగా ఉంది పశ్చిమ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరిపై వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఘాటు విమర్శలు చేశారు కూటమి అభ్యర్థి పశ్చిమంను సింగపూర్ చేస్తా అంటున్నారని మొదట ఈ ప్రాంతం గురించి ప్రాంత సమస్యల గురించి అవగాహన తెచ్చుకోవాలంటూ ఎద్దేవా చేశారు
మన శరత్ గారు, అలాగే సంగీత్ గారు, డివిజన్ పెద్దలు, నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు, చైర్మన్లు, డైరెక్టర్లు అందరం ఈరోజు ఈ 35వ డివిజన్లో పర్యటించడం జరిగింది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ అడ్డాగా ఈ డివిజన్ అన్నది భారీ మెజారిటీ అన్నది ప్రతిసారి ఇవ్వటం అన్నది మాకు ఈ డివిజన్ నుంచి పశ్చిమ నియోజకవర్గం మొదలవడం అన్నది జరుగుతుంది. కాబట్టి మంచి శుభ పరిణామం మాకు ఇక్కడి నుంచి రావడం జరుగుతుంది. రాబోయే కాలంలో కూడా పూర్తి స్థాయిలో ఈ డివిజన్ మొత్తం వన్ సైడ్ అంతే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడం అన్నది జరుగుతుంది. అలాగే షేక్ ఆసిఫ్ గారు, మన పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గారు, పూర్తి స్థాయిలో పశ్చిమ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ వచ్చే విధంగా మూడోసారి పశ్చిమ నియోజకవర్గాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ ఈసారి కైవసం చేసుకొని హ్యాట్రిక్ దిశగా మేము ప్రయాణించడం అనేది జరుగుతుంది. అలాగే ఎంపీ గారు కేసినేని నాని గారు కూడా ఎన్నో అభివృద్ధి పనులు విజయవాడ నగరానికి చేయటం, కేంద్రంతో మాట్లాడి కేంద్రంతో ఫైట్ చేసి 800 కోట్ల వరకు విజయవాడ నగరానికి తీసుకొచ్చి కృష్ణా జిల్లాకు, ఉమ్మడి కృష్ణా జిల్లాకు తీసుకొచ్చి ఆయన ఎంతో అభివృద్ధి చేయటం జరిగింది. ఎక్కడ ఒక మచ్చ మరక లేని వ్యక్తిగా ఎంపీ గారు ఈరోజు పూర్తి స్థాయిలో వీళ్ళిద్దరు మెజారిటీ పూర్తి స్థాయిలో పశ్చిమ నియోజకవర్గం నుంచి వస్తుంది. ప్రతి ఒక్క డివిజన్లోన మేము పర్యటించడం జరుగుతుంది, విస్తృతంగా పర్యటించడం జరుగుతుంది. గత 90 రోజుల నుంచి మేము ప్రజల మధ్యలోనే ఉన్నాము. ఈరోజు నిన్న మొన్న వచ్చి ప్రజల్లో దూరిపోయి ఏదో మేము సింగపూర్ని చేసేస్తాము, సింగపూర్ని ఎలా చేసేస్తారండి ఏదో కామెడీలు. కాకపోతే 22 డివిజన్లోనే 12 డివిజన్లు కొండ ప్రాంతం ఉంటే కొండ ప్రాంతాన్ని సింగపూర్ ఎలా చేస్తారు? అసలు ఏం మాట్లాడుతున్నారు? ఎప్పుడు సింగపూర్లు, జపాన్లు తప్పితే వీళ్ళకి ఇండియాలోనే బతికే ఇది లేదు. ఇండియా ఒక మంచి దేశంగా పరిమితి చెందుతుందన్న ఆలోచన కూడా లేదు. ఇండియాలోనే ఎన్నో స్టేట్లు ఉన్నాయి, చాలా వృద్ధిలోకి వెళ్ళిన స్టేట్లు. ఆ స్టేట్లతో పోల్చుకోవచ్చు కదా. ఎప్పుడు సింగపూరు, జర్మనీ, జపాన్ అంటారు. దేనికంటారు? అంటే ఇండియా అంత తీసిపోతుందా వీళ్ళ కంటికి? ఏ పొద్దు అదర్ కంట్రీల్లోనే వెళ్ళడం, అదర్ కంట్రీల్లో బతకడం, అదర్ కంట్రీల్లోనే ఎంజాయ్ చేయటం, ఆ అదర్ కంట్రీల్ని ఇండియాతో పోల్చుకోవటం దేనికి? అన్నీ ఇలాంటి వాళ్ళు వచ్చి ఒక పేదలు, బడుగు బలహీన వర్గాలు జీవించే ఈ పశ్చిమ నియోజకవర్గంలోన ఈ స్పెషల్ చేపలలో తిరిగిన వాళ్ళు, స్పెషల్ ఫ్లైట్లలో తిరిగిన వాళ్ళు వీళ్ళు ఇక్కడికి వచ్చి వీళ్ళు ఏం ముద్రిస్తారు ఇక్కడ? ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలి పూర్తి స్థాయిలో. ఒక కొండ చివరి వరకు వెళ్ళలేని వ్యక్తి, ఒక గల్లీలో తిరగలేని వ్యక్తి, ఒక రేంజ్ రోవర్ కారుల్లో తిరిగే వ్యక్తి ఈరోజు మన గల్లీలో వచ్చి మనల్ని ఉద్ధరిస్తాడు అని అంటే ఇలాంటి వాళ్ళని మనం నమ్మితే, ఇలాగ బ్యాంకులను చీటింగ్ చేసిన వాళ్ళు, ఈడీ కేసుల్లో ఉన్నవాళ్ళు, ల్యాండ్ మాఫియా వాళ్ళు వీళ్ళు వచ్చి ఇక్కడ ఉద్ధరిస్తారు అని అంటే మనం ఏమాత్రం నమ్మగలము, ఏమాత్రం వాళ్ళ మీద భరోసా చూపించగలం అన్నది ఒకసారి పశ్చిమ నియోజకవర్గ ప్రజలు అన్నది గమనించాలా. ఏపీ సీఎం వైఎస్ జగన్ పై విజయవాడ అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో గుర్తు తెలియని అగంతకుడు రాయి విసరడంతో ఎడమ కంటి పైభాగాన గాయమైన విషయం తెలిసిందే. అయితే మచిలీపట్నం వైసీపీ ఎంపీ అభ్యర్థి ప్రముఖ వైద్యుడు సింహాద్రి చంద్రశేఖరరావు సీఎం జగన్మోహన్ కు వైద్య చికిత్సలు నిర్వహించారు. మేమంతా సిద్ధం కార్యక్రమంలో భాగంగా బస్సు యాత్ర నిర్వహిస్తున్న నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు సీఎం వెళ్తున్న రూట్ మ్యాప్ లో విద్యుత్ను పూర్తిగా నిలిపివేశారు. భద్రతా చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారుల నుంచి సమాధానం వెలువడుతోంది. ముందస్తు సమాచారం ఇవ్వకుండా విద్యుత్ నిలిపివేయడంపై విజయవాడ వాసులు మండిపడుతున్నారు.
రాజకీయంగా మంగళగిరిలో చేనేతలు ఎక్కువ. అందుకే ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో మాట్లాడినా ఇక్కడ చేనేత మహిళకు టికెట్ ఇచ్చాను అన్నారు సీఎం జగన్. నేతన్న నేస్తం పథకం కింద 970 కోట్లు చేనేత కార్మికులకు అందించాం. మగ్గమున్న ప్రతి కుటుంబానికి చేయూతనిచ్చిన ప్రభుత్వం మనది అన్నారు. కుల మత రాజకీయాలకు అతీతంగా లబ్ధి జరిగింది. గతంలో ఎప్పుడైనా ఇలాంటి పథకం అమలు చేసిన సందర్భం ఉందా? నేతన్నల సంక్షేమం అభివృద్ధి కోసం 3706 కోట్లు ఖర్చు చేశాం. 1.06 లక్షల మందికి లబ్ధి జరిగిందన్నారు. గతంలో లంచాలు ఇస్తే కూడా సంక్షేమ పథకం అందని పరిస్థితి ఉండేదంటూ ఆరోపించారు సీఎం జగన్. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ఏపీ మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహించిన వైఎస్ జగన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల్లో మన బతుకులు మార్చే నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు. ఓటు వేసేటప్పుడు అప్రమత్తంగా లేకుంటే మళ్లీ మోసపోతామని హెచ్చరించారు. రంగురంగుల మేనిఫెస్టోతో వస్తున్న చంద్రబాబు విషయం జాగ్రత్తగా ఉండాలన్నారు. సూపర్ 6, 7 అంటూ వస్తున్న చంద్రబాబు గతంలో చేసిన అన్యాయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు ఆయన. బీసీలు ఎక్కువగా ఉన్న మంగళగిరిలో బీసీకి టికెట్ ఇవ్వకుండా చంద్రబాబు ఫ్యామిలీయే పోటీ చేస్తోందని మండిపడ్డారు. ఇక చేనేత రంగాన్ని చంద్రబాబు పట్టించుకోలేదని విమర్శించారు చంద్రబాబు. కుప్పంలో కూడా బీసీలే ఎక్కువ, అక్కడ కూడా బీసీలకు టికెట్ ఇవ్వరు. కానీ తమ పార్టీ 100 స్థానాల్లో బడుగు బలహీన వర్గాలకు టికెట్లు ఇచ్చిందని గుర్తు చేశారు. గత చంద్రబాబు పాలనను మీరు చూశారు. 58 నెలల కాలంలో మీ బిడ్డ పాలనను చూశారు. ప్రతి పేదవాడి గుండెల్లో నిలిచేలా మీ బిడ్డ అడుగులు వేశాడని తెలిపారు. చంద్రబాబుకు ఉన్నంత నెగిటివిటీ అనుభవం నాకు లేదని వ్యాఖ్యానించారు. మంగళగిరి వైసీపీ అభ్యర్థి గురించి మాట్లాడుతూ చంద్రబాబు కొడుకు దగ్గర ఉన్నంత డబ్బు లావణ్య దగ్గర లేదు. వాళ్ళు ఓటుకు 4000 కూడా ఇస్తానన్నారు. ఎవరు మంచి చేస్తారో ఆలోచించి ఓటు వేయండి అని పిలుపునిచ్చారు. ఈరోజు ఇక్కడ మనం అంతా కూడా ఏకం కావడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే బస్ యాత్రలో భాగంగా అనేక వృత్తుల వారు అనేక వ్యాపకాలు చేసే వాళ్ళందరినీ కూడా కలుస్తూ వస్తూ ఉన్నాం. ఆ వర్గాలకు సంబంధించిన మంచి జరిగిన విషయాలను ఒకవైపున వాళ్ళకి ఏ రకంగా వాళ్ళ జీవితాలు బాగుపడ్డాయి మారాయి అని ఒకవైపున వాళ్ళందరితో కూడా మమేకమవుతూ తెలుసుకుంటూ ఇంకొక మడుగు ముందుకు కూడా వేస్తూ వీటిని ఇంకా మెరుగ్గా ఇంకా ఎఫిషియెంట్గా ఏదైనా చేయడానికి ఎక్కడైనా సూచనలు సలహాలు ఏదైనా ఉంటే కూడా వాటిని కూడా తీసుకునే దానికోసం ఈ కార్యక్రమానికి ముందడుగులు వేయడం జరిగింది. ఇక్కడ నేను కొన్ని విషయాలన్నీ కూడా మీ అందరికీ కూడా జ్ఞాపకం చేయాలని చెప్పి కొన్ని అనుకుంటా ఉన్నా. కారణం ఏమిటి అని అంటే ఈ 58 నెలల మీ బిడ్డ ప్రభుత్వాన్ని మీరు ఈరోజు చూస్తూ ఉన్నారు. అదే మాదిరిగా మీ బిడ్డ కన్నా ముందు కూడా గత పాలన కూడా మీరు చూశారు. నాకు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాడు, నేను 3 సార్లు ముఖ్యమంత్రి 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అని చెప్పి. మీ బిడ్డ చంద్రబాబు నాయుడు మాదిరి 3 సార్లు ముఖ్యమంత్రి 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అని ఇంకా చెప్పుకునే స్థాయికి ఇంకా పోలేదు. కానీ ఒకటైతే ఖచ్చితంగా చెప్తాను, ఈ 58 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు మాదిరి ఆయనకున్న నెగిటివ్ ఎక్స్పీరియన్స్ మాత్రం మీ బిడ్డకు లేదు. మీ బిడ్డ మాత్రం ప్రతి పేదవాడి గుండెల్లో బ్రతుకుండేట్టుగానే అడుగులు ఈ 58 నెలల కాలంలో వేశాడు అని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఒక నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి, ఒక నాయకుడు ఎందుకు మనకు ఉండాలి అన్నది ప్రతి ఒక్కళ్ళం కూడా ఆలోచన చేసుకోవాలి. ఒక నాయకుడిని మనం ఎన్నుకుంటే, ఒక నాయకుడు ఆ నాయకత్వం స్థానంలో ఉంటే, ఆ నాయకుడిని ఎన్నుకున్నందుకు మన బ్రతుకులు మారాలి. మన బ్రతుకులు మార్చగలిగిన నాయకుడే ఆ స్థానంలో ఉంటేనే మన బ్రతుకులు మారుతాయి. అలా ఎన్నుకునేటప్పుడు మనం గన పొరపాటు చేస్తే రాబోయే 5 సంవత్సరాలు మళ్ళీ
మనం చేయగలిగింది ఏముండదు. మన బ్రతుకులు అదే మాదిరిగానే మోసపోయి అంధకారంలోకే వెళ్ళిపోతాయి. కానీ అదే మనం తీసుకునే నిర్ణయం సరైన నిర్ణయం అయితే మన బ్రతుకులు 2 అడుగులు ముందుకు పడతాయి. ఇది ప్రతి ఒక్కరం కూడా ఆలోచన చేసుకోవాల్సిన. 12వ డివిజన్లోని మెగా ఎస్టేట్ వద్ద ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో కుటుంబ సమేతంగా పూజలు చేసి ఎన్నికల ప్రచారాన్ని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ లాంఛనంగా ప్రారంభించారు. ప్రచార రథం ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తూ ఓట్లు అభ్యర్థిస్తూ ముందుకు సాగారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ అభివృద్ధి వైసీపీ హయాంలోనే జరిగిందని వైసీపీ ఎంపీ అభ్యర్థి కేసినేని నాని ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనను గెలిపించాలని ఆయన కోరారు. ఎన్నికల ప్రచారాన్ని శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. 12వ డివిజన్లోని మెగా ఎస్టేట్ వద్ద గల ఆంజనేయ స్వామి ఆలయంలో కుటుంబ సమేతంగా పూజలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రచార రథం పైకెక్కి ఎన్నికల ప్రచారం చేసుకుంటూ ముందుకు సాగారు. అవినాష్కి దారి పొడవునా అభిమానులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఇప్పటికే గడప గడపకు కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లడం జరిగిందన్నారు. తనను ప్రజలు ఎంతో ఆదరిస్తున్నారని 12వ డివిజన్లో 18 కోట్ల మేర అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. డ్రైన్ల అభివృద్ధి, పార్కుల అభివృద్ధి వంటి అభివృద్ధి కార్యక్రమాలు తమ హయాంలోనే చేపట్టామన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఈ ప్రాంతంలో ఉంటారని, కానీ ఏనాడు ఈ ప్రాంత అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో దాదాపు 900 కోట్లకు పైగా సంక్షేమం, 650 కోట్ల అభివృద్ధి పనులు చేశామని వెల్లడించారు. అలాగే రేపు సీఎం జగన్ బస్సు యాత్రను స్థానిక ప్రజలు, వైసీపీ శ్రేణులు జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈరోజు తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఆశీర్వాదంతో, తూర్పు నియోజకవర్గ ప్రజానీకం ఒక ఆశీర్వాదంతో, దీవెనలతో, మా తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఒక దీవెనలతో ఈరోజు ఎన్నికల ప్రచార కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం జరిగింది. దాదాపుగా 5 సంవత్సరాల నుంచి గారా నేను కానివ్వండి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ప్రతి ఒక్కరం గారా ఈ యొక్క 5 సంవత్సరాలు ప్రజల మధ్య ఉంటూ ప్రతిరోజు గారా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజానీకంలోకి తీసుకెళ్ళి, అదేవిధంగా గడప గడప మన ప్రభుత్వం ద్వారా కానివ్వండి, అనేక పాదయాత్ర కార్యక్రమాల ద్వారా కానివ్వండి, ఈ యొక్క నియోజకవర్గంలో ఏదైతే సమస్యలు ప్రజానీకం చెప్పారో దాదాపుగా 98% వరకు ఆ హామీలు అమలుపరిచి రేపు జరగబోయే ఎన్నికలకి ప్రజలందరూ ఒక ఆశీర్వాదంతో ఈరోజు 12వ డివిజన్లో మా ఒక ప్రచార కార్యక్రమం మొదలుపెట్టి ఈరోజు ప్రజల ముందుకు వెళ్తాం గారు జరుగుతుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజలందరూ ఒక దీవెనలతో, ప్రజలందరూ ఒక ఆశీర్వాదంతో తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా మేము అందరంగా ముందుకెళ్తాం. ఈరోజు ఎందుకంటే దాదాపుగా 12వ డివిజన్లో 18 కోట్ల రూపాయలతో ఎవరైతే స్థానిక శాసనసభ్యుడు ఈ ప్రాంతంలో నివసిస్తున్న గత 5 సంవత్సరాలు తన నివసిస్తున్న ప్రాంతం గారు పట్టించుకోకుండా ఉంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో దాదాపుగా 18 కోట్ల రూపాయలతో రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, వాటర్ పైప్ లైన్ కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ బాగు చేసి పార్కులు నిర్మిస్తాం కానివ్వండి, అదేవిధంగా ఈ ప్రాంతంలో ప్రజానికానికి కరెంట్ ఇష్యూస్ ఉంటే నూతనంగా ఇంటిగ్రేటెడ్ సబ్స్టేషన్ కానివ్వండి, ఇలాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు 12వ డివిజన్లో మేము ప్రారంభించుకోవటం, మేము పూర్తి చేస్తాం వారు జరుగుతుంది. అదేవిధంగా నియోజకవర్గంలో 674 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు, 924 కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలు చేసింది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వం. ఆ నాయకత్వాన్ని బలపరుస్తూ ఆ నాయకత్వం చేసిన కార్యక్రమాలని ఇంకా ప్రజానీకం దగ్గరికి తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో ప్రజానీకం ఒక మద్దతు, ప్రజానీకం ఒక ఆశీర్వాదం తీసుకునే విధంగా ఈరోజు మా ప్రచార కార్యక్రమం ముందుకెళ్తుంది. ఎంపీ అభ్యర్థిగా పెద్దలు కేశినేని శ్రీనివాస్ నాని గారిని, అదేవిధంగా ఎమ్మెల్యేగా నన్ను దీవించమని చెప్పని ప్రజానీకం కోరుకోవటం ప్రతి ఒక్కరు గారు ఎంతో సంతోషంగా. విమలమ్మ తమకు మేనత్తే అని, అయితే ఆధారాలు లేకుండా తాము ఏమీ మాట్లాడడం లేదని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. వివేక హత్య విషయంలో మేము ఆరోపణలు చేయడం కాదని, స్వయంగా సిబిఐ చూపించిన ఆధారాలు మాత్రమే తాము ఎత్తి చూపిస్తున్నామన్నారు. హంతకులు చట్టసభల్లోకి వెళ్లకూడదు అనేదే తమ ఉద్దేశ్యమని చెప్పారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కడప రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా వివేక హత్యను కారణంగా చూపుతూ సోదరుడు అవినాష్ రెడ్డిపై ఎంపీగా పోటీకి దిగిన పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలపై ఇవాళ వైఎస్ సోదరి విమలమ్మ విమర్శలు ఎక్కుపెట్టారు. షర్మిలతో పాటు సునీత నోరు మూసుకోవాలంటూ విమలమ్మ చేసిన సూచన చర్చనీయాంశమైంది. వైఎస్ కుటుంబం పరువు తీస్తున్నారంటూ విమలమ్మ చేసిన కామెంట్స్పై షర్మిల ఘాటుగా స్పందించారు. విమలమ్మ తమకు మేనత్తే అని, అయితే ఆధారాలు లేకుండా తామేమీ మాట్లాడడం లేదని షర్మిల తెలిపారు. వివేక హత్య విషయంలో మేము ఆరోపణలు చేయడం కాదని, స్వయంగా సిబిఐ చూపించిన ఆధారాలు మాత్రమే తాము ఎత్తి చూపిస్తున్నామన్నారు. ఆధారాలు ఉండబట్టే తమకు తెలిసిందన్నారు. అందుకే తాము మాట్లాడుతున్నామని అన్నారు. ఈ హత్య రాజకీయాలు ఆగాలని కొట్లాడుతున్నామన్నారు. హంతకులు చట్టసభల్లో వెళ్లొద్దని పోరాటం చేస్తున్నామని తెలియజేశారు. మేము ఆధారాలు లేకుండా మాట్లాడటం లేదు. విమలమ్మ గారు మా మేనత్తే, కానీ మేము చేస్తున్న ఏమైతే మాట్లాడుతున్నామో వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో మేము ఆధారాలు లేకుండా మాట్లాడటం లేదు. ఏమైతే సిబిఐ చెప్తుందో అవే ఆధారాలు ఉన్నాయి అని మేము మాత్రమే ఎత్తి చూపుతున్నాము. ఆధారాలు ఉన్నాయి కాబట్టే మాకు తెలిసింది ఫలాని వాళ్ళు హత్య చేపించారు అని మాకు తెలిసింది కాబట్టే మేము మాట్లాడుతున్నాము. మళ్లీ అన్యాయం జరగకూడదు, మళ్లీ హంతకులు చట్టసభలకు వెళ్లకూడదు, ఈ హత్య రాజకీయాలు ఆగాలి అని మేమిద్దరం అక్కా చెల్లెలం ఈరోజు కొట్లాడటం జరుగుతుంది. విమలమ్మ గారి కొడుకుకి జగన్మోహన్ రెడ్డి గారు వర్క్స్ ఇవ్వడం జరిగింది, ఆర్థికంగా వాళ్ళు బలపడడం జరిగింది కాబట్టే ఈరోజు విమలమ్మ గారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకున్నారు. కానీ చనిపోయింది సొంత అన్నని వివేకానంద రెడ్డి గారు తనకు ఎంత చేశారో అన్న విషయము విమలమ్మ గారు మర్చిపోయినట్టున్నారు. వయసులో పెద్దపడ్డారు, వయసు వచ్చింది,
మర్చిపోవడం సహజమే, మర్చిపోయినట్టున్నారు. అందులో ఎండాకాలం కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. థ్యాంక్ యూ. కాకరపర్తి భావనారాయణ కళాశాల యూజీసీ అనుబంధ సంస్థ నాక్ నుంచి A++ గ్రేడ్ను సాధించిన SKPVV హిందూ హై స్కూల్స్ కమిటీ ప్రధాన కార్యదర్శి గోపిశెట్టి మల్లయ్య, ఆ కళాశాల అధ్యక్ష కార్యదర్శులు తొమ్మండ్రు శేషయ్య, తూనికుంట్ల శ్రీనివాసులు చెప్పారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. 1965లో KBN కళాశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. 59 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉన్నత విద్యారంగ వ్యాప్తికి, తద్వారా సామాజిక వికాసానికి KBN కళాశాల అద్వితీయమైన సేవలు అందిస్తుందని వివరించారు. అదే క్రమంలో అనేక మైలురాళ్లను దాటుకుంటూ నేడు 6,000 మంది విద్యార్థులు రాష్ట్రంలో అతిపెద్ద కళాశాలల్లో ఒకటిగా ఘనతకెక్కిందన్నారు. కళాశాలల్లో విద్యా ప్రమాణాలు, బోధనా పద్ధతులు, పాలక వర్గ నిర్ణయాలు, విద్యార్థులకు అందించే ఉపాధి అవకాశాలు, కళాశాల పరిపాలన, సామాజిక సేవలు, విద్యార్థుల వికాసం తదితర అన్ని అంశాలను పరిశీలించి తగిన గ్రేడింగ్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అక్రిడిటేషన్ పని చేస్తుందని అన్నారు. ఉన్నత విద్యా సంస్థలు పనితీరును ఈ సంస్థ పరిశీలన, అధ్యయనం చేసి తగిన గుర్తింపును అందిస్తుందని తెలియజేశారు. ఆ క్రమంలో నాక్ అందించే అత్యుత్తమ గ్రేడ్ A++ను తమ కళాశాలకు ప్రకటించిందన్నారు. ఏ అంశాలకు ఏ విధమైన మార్కులను కేటాయించినది అనే పూర్తి వివరాలతో నాక్ వెబ్సైట్లో వివరాలను పొందుపరిచిందని వివరించారు. తమ విద్యా సంస్థ 100% ప్లేస్మెంట్ అందించడమే కాకుండా మెరుగైన జీతాలు లభించే దిశగా చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ గుర్తింపు ద్వారా రానున్న రోజుల్లో కళాశాల మరింత ప్రగతిని సాధించేందుకు అవకాశం ఉంటుంది అని అన్నారు. విద్యార్థుల సంపూర్ణ వికాసానికి తమ పాలకవర్గం, సిబ్బంది చేస్తున్న కృషికి ఈ గుర్తింపు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ఈ సందర్భంగా యావత్ సిబ్బందిని అభినందిస్తున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో హిందూ హై స్కూల్స్ కమిటీ కోశాధికారి గోళ్ల బాబా విజయ్ కుమార్, కళాశాల కోశాధికారి అన్నం రామకృష్ణరావు, ప్రిన్సిపల్ డాక్టర్ వి నారాయణరావు, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు, PL రమేష్, డాక్టర్ కె రామకృష్ణ, IQAC కోఆర్డినేటర్ డాక్టర్ జి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. విజయవాడ కాకరపర్తి భావనారాయణ కళాశాల, KBN కళాశాల విద్యారంగంలో గత 59 సంవత్సరాల నుంచి కూడా రాష్ట్రంలోనూ దేశవ్యాప్తంగా కూడా అనేక అవార్డులు, రివార్డులు సొంతం చేసుకుంటూ విద్యా వ్యాప్తికి ఎనలేని సేవ విజయవాడ నగరంలో అందిస్తూ ఉంది. మరి మా KBN కళాశాలకు మాతృ సంస్థ అయినటువంటి SKPV హిందూ హై స్కూల్ కమిటీ ఆధ్వర్యంలో నడిచేటువంటి పెద్ద సంస్థగా 1965లో ప్రారంభించినటువంటి ఈ KBN కళాశాల మరి నాక్ అనేది UGC వారు నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా మరి కాలేజీలు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలి అనే దిశగా మరి ప్రతి 5 సంవత్సరాలకి కూడా నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ నాక్ వారు మరి ఒక 4 సభ్యులతో మరి 4 రాష్ట్రాల నుంచి కూడా ఒక వైస్ ఛాన్సలరు దానికి హెడ్గా, చైర్మన్గా ఉంటూ మరి 5 సంవత్సరాలకు ఒకసారి కళాశాలకు రావటం, మరి కళాశాలలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్గా ఉన్నటువంటి వారి యొక్క క్వాలిఫికేషన్స్ పరంగా కానీ, విద్యార్థుల యొక్క చదువు పరంగా ఉన్నటువంటి రిజల్ట్ కానీ, అలాగే మరీ ముఖ్యంగా నేటి కాలంలో అవసరమైనటువంటి ప్లేస్మెంట్స్ పరంగా ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నారు, మరి ల్యాబుల పరంగా ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నారు, అలాగే ఓల్డ్ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవటం ద్వారా వాళ్ళ నుంచి కూడా కాలేజీ అభివృద్ధి గురించి అభిప్రాయాలు తీసుకోవటం, అలాగే మేనేజ్మెంట్తో ఇంటరాక్ట్ అవటం, అలాగే ప్రజెంట్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్, అదేవిధంగా కాలేజీకి స్టేక్ హోల్డర్స్గా ఉన్నటువంటి తల్లిదండ్రులతో కూడా సమావేశం నిర్వహించడం, అలాగే టీచింగ్ స్టాఫ్తో, నాన్ టీచింగ్ స్టాఫ్తో, అంటే కాలేజీకి సంబంధించిన అన్ని రకాల వ్యక్తులతో కూడా, స్టేక్ హోల్డర్స్తో కూడా మరి వీళ్ళు 2 రోజుల పాటు ఉండి సమావేశాలు నిర్వహించి కాలేజీని అన్ని కోణాల్లో కూడా పర్ఫెక్షన్ ఉందా లేదా అనేది ఆలోచన చేయటం జరుగుతుంది. ఈ కార్యక్రమం మరి 2007 సంవత్సరంలో మొట్టమొదటిసారి మేము నాక్కి వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత 2010 సంవత్సరంలో అటానమస్ స్టేటస్ తెచ్చుకున్న తర్వాత 2013 సంవత్సరంలో వెళ్ళి A గ్రేడ్ తెచ్చుకోవటం జరిగింది. ఆ తర్వాత 2019 సంవత్సరంలో మరలా
ఏ గ్రేడ్ తెచ్చుకోవటం జరిగింది. మరి ఇప్పుడు మొన్న ఫిబ్రవరి 22, 23 తారీఖుల్లో 4వ దఫా మరి న్యాక్ అనే దాన్ని మేము ఇన్స్పెక్షన్కి వెళ్ళటం జరిగింది. మరి ఈ 5 సంవత్సరాల కాలంలో 2019 నుంచి ఇప్పటి వరకు కూడా మేనేజ్మెంట్ తీసుకున్నటువంటి ప్రత్యేక శ్రద్ధ వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అబ్నార్మల్గా చేంజెస్ వచ్చాయి. అలాగే ఇక్కడ గ్రీనరీ కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేయటం జరిగింది. దాదాపు 117 సంవత్సరాలుగా విజయవాడలో అభివృద్ధి నడుస్తున్నటువంటి ఎస్కేపీ హిందూ స్కూల్ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ వచ్చినటువంటి కాత్ భవన కళాశాల A++ గ్రేడ్ వచ్చినందుకు దానికి సంబంధించిన స్టాఫ్ అందరికీ కూడా ఈ అభినందన తెలుస్తుంది. వాళ్ళ వల్లే కూడా వాళ్ళ సహకారం వల్లే వాళ్ళ టీమ్ స్పిరిట్ వల్లే ఇవాళ కేబిన్ కాలేజీకి ఈ A++ గ్రేడ్ అనేటువంటిది సాధించడం జరిగింది. అదే కాకుండా దాదాపు ఈ ఎస్కేపీ దాంట్లో మాకు ఉన్నటువంటి స్పాన్సర్ చేసినటువంటి కాత్ భవన కళాశాల, పొట్టి శ్రీరాములు చలవాది మల్లికార్జునరావు ఇంజనీరింగ్ కాలేజీ రెండు కూడా A++ గ్రేడ్తో ఈ సంవత్సరం రావడం అనేది మా కమిటీకి ఈ స్టాఫ్ ఇచ్చినటువంటి గొప్ప వరంగా మేము భావిస్తున్నాము. అలాగే దీనికి సంబంధించినటువంటి అన్ని కోణాల్లో కూడా మేము ఇంకా పురోగతి సాధిస్తామని చెప్పని దాన్ని నిలబెట్టుకుంటామని చెప్పని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ రెగ్యులర్ సహకరించినటువంటి అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా ప్రఖ్యాత న్యూరో సర్జన్ డాక్టర్ పువ్వాడ రామకృష్ణ విజయవంతంగా పూర్తి చేశారు. 18 సెంటీమీటర్ల వెడల్పు, 10 సెంటీమీటర్ల పొడవుతో తల పై భాగాన ఉన్న ఈ ట్యూమర్ను 4 గంటల పాటు శ్రమించి తొలగించారు. దేశంలోనే ఇలాంటి శస్త్రచికిత్సలు అరుదుగా జరుగుతాయని ఆయన వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యంత అరుదైన శస్త్రచికిత్సను ప్రఖ్యాత న్యూరో సర్జన్ డాక్టర్ పువ్వాడ రామకృష్ణ విజయవంతంగా పూర్తి చేశారు. ఈ వరుణ్ కార్డియాక్ అండ్ న్యూరో సైన్సెస్ ఆసుపత్రి నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇతర వైద్యులతో కలిసి ఆయన మాట్లాడుతూ గుడివాడకు చెందిన మోహన్ రావు తన తల భాగంలో బరువైన గడ్డతో బాధపడుతూ హాస్పిటల్లో జాయిన్ అవడం జరిగిందని అన్నారు. కణితి రోజురోజుకు పెరుగుతూ పేషెంట్ తీవ్ర ఇబ్బందికి గురై అయ్యేవాడని తెలిపారు. 18 సెంటీమీటర్ల వెడల్పు, 10 సెంటీమీటర్ల పొడవుతో ఉన్న ఈ ట్యూమర్ మరింత పెరిగిపోతోందని, ట్యూమర్ వల్ల మెదడుపై దుష్ప్రభావం ఏర్పడి ప్రాణాపాయం సంభవించవచ్చని గుర్తించి దాదాపు 4 గంటల పాటు శ్రమించి పుర్రె భాగాన్ని ఆపరేషన్ ద్వారా ఓపెన్ చేసి అతి భారీ కణితను విజయవంతంగా తొలగించినట్లు వెల్లడించారు. ఆపరేషన్ అనంతరం రోగి వేగంగా కోలుకున్నాడని అన్నారు. తొలగించిన కణితలోని భాగాన్ని బయాప్సీ పరీక్షకు పంపగా క్యాన్సర్ కణితి కాదని తేలడం మరింత ఆనందదాయకమని తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న పేషెంట్ మోహన్ రామ్ ఈ సమావేశంలో మాట్లాడుతూ సుదీర్ఘ కాలంగా వేధిస్తున్న సమస్యను శస్త్రచికిత్స ద్వారా పరిష్కరించిన డాక్టర్ పువ్వాడ రామకృష్ణ తనకు పునర్జన్మను ప్రసాదించారని అన్నారు. ట్యూమర్ భారీగా పెరిగిపోవడంతో ఇక జీవించడం కష్టమేనని భావించిన తరుణంలో వరుణ్ వైద్యులు అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారని హర్షం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ గుంటూరు వరుణ్, చైర్మన్ వరుణ్ కార్డియాక్ సైన్సెస్. మీ అందరికీ తెలుసు, గత సంవత్సర కాలంగా మన విజయవాడ ప్రజానీకానికి అత్యాధునిక అడ్వాన్స్డ్ న్యూరో కేర్ మన వరుణ్ కార్డియాక్ సైన్సెస్లో ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ పువ్వాడ రామకృష్ణ గారి ద్వారా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఎమర్జెన్సీ ట్రామా కేర్తో పాటు హెడ్ మరియు స్పైన్ సర్జరీస్, అడ్వాన్స్ సర్జరీస్ మన డైరెక్టర్ ఆఫ్ న్యూరో సైన్సెస్ వరుణ్ కార్డియాక్ సైన్సెస్ డాక్టర్ పువ్వాడ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి క్రమంలో గత 10 రోజుల క్రితం చాలా రేర్ ట్యూమర్ అయినటువంటి ఇన్ఫెక్టెడ్ న్యూరోఫైబ్రోమా, చాలా పెద్ద ట్యూమర్ని మన రామకృష్ణ గారి ఆధ్వర్యంలో టీమ్ ఆఫ్ డాక్టర్స్ దీన్ని ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. అటువంటి ట్యూమర్ మన ఇండియాలో ఆల్మోస్ట్ 10 years బ్యాక్ హాంకాంగ్లో ఫస్ట్ టైం రిపోర్ట్ చేశారు. దట్ మచ్ లార్జ్ ఇన్ఫెక్టెడ్ న్యూరోఫైబ్రోమా. సో ఇటువంటి పెద్ద ట్యూమర్ని మీ అందరూ చూస్తూ ఉన్నారు. మన ఆ పేషెంట్ హెడ్ సైజులో ఉందండి, చాలా పెద్దది. సో అటువంటి ట్యూమర్ని విజయవంతంగా 10 రోజుల క్రితం కంటిని తొలగించడం జరిగింది. పేషెంట్ ఆల్సో డూయింగ్ గుడ్. సో ఆ సందర్భంగా మన రామకృష్ణ గారి ఆధ్వర్యంలో డైరెక్టర్ ఆఫ్ న్యూరో సైన్సెస్ డాక్టర్ వరుణ్ కార్డియాక్ సైన్సెస్ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నమస్కారం, నా పేరు డాక్టర్ పువ్వాడ రామకృష్ణ, న్యూరో సర్జన్, వరుణ్ కార్డియాక్ అండ్ న్యూరో సైన్సెస్లో. పేషెంట్ మోహన్ రామ్, 40 years, 40 ఏజ్,
తల గట్టుతో బాధపడుతున్నాడు. చిన్నప్పటి నుంచి అది ఉంది, బట్ క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఇనీషియల్గా టోపీ లాంటిది పెట్టుకుని మేనేజ్ చేస్తున్నారు, బట్ చాలా పెద్ద సైజు వచ్చింది. ఇది టోటల్గా ఎక్సర్సైజ్ చేసినాం, టోటల్గా తీసేసినాం. కాకపోతే లక్కీగా అది క్యాన్సర్ కాదని వచ్చింది రిపోర్టు, విత్ పస్ ఫార్మేషన్ కూడా ఉంది. మేబీ ఇండియాలో వన్ ఆఫ్ ద రేరెస్ట్ కేస్, మేబీ ఫస్ట్ టైం అవ్వచ్చు. ప్రస్తుతానికి పేషెంట్ నార్మల్గా ఉన్నారు. అండ్ మన టీం అందరికీ నా అభినందనలు తెలియజేస్తాను. సర్జరీ మొత్తం 4 hours పట్టింది, 4 గంటలు పట్టింది. పేషెంట్ 5 days తర్వాత డిశ్చార్జ్ అయిపోయినాడు. ఇవాళ కూడా వచ్చినారు చెకప్కి. పేషెంట్ కండిషన్ ఇది నార్మల్ నౌ అండ్ తను రెగ్యులర్ వర్క్కి వెళ్ళిపోవచ్చు. డాక్టర్ వరప్రసాద్, ఐఎమ్ ద చీఫ్ కన్సల్టెంట్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్వర్ణ స్కాన్స్. ఈ పేషెంట్ని చాలా పెద్ద స్వెల్లింగ్తో మా దగ్గర సిటీ స్కాన్ విత్ కాంట్రాస్ట్ యాంజియోగ్రఫీకి రిఫర్ చేశారు. అది బయటికి చాలా పెద్దగా ఉంది, లోపల ఎంతవరకు ఉంది, ఏమైనా బ్రెయిన్లోకి వెళ్ళిందా, లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుసుకోవడానికి ఈ పేషెంట్ మా దగ్గర స్కానింగ్ రిఫర్ చేశారు. చాలా పెద్ద ట్యూమర్, లాట్ ఆఫ్ బ్లడ్ సప్లై కూడా బ్రెయిన్ ఉపరితలం నుంచి ట్యూమర్కి సప్లై వస్తుంది. అండ్ సడన్ గ్రోత్, ఇంక్రీజింగ్ గ్రోత్. చిన్నప్పటి నుంచి ఉన్నా కానీ చిన్నప్పటి నుంచి ఉందంతకి ఇప్పుడు దాకా ఉందానికి ఒక లక్షణం ఏంటంటే అది ఎక్కువ శాతం క్యాన్సర్ కాకపోవచ్చు అని. బట్ సడన్ గ్రోత్, లోపల చాలా నెక్రోటిక్ ఏరియాస్ అవన్నీ ఉన్నాయి. దాంతో మాకు క్యాన్సర్ కూడా ఉండొచ్చు అని అనుమానం వచ్చింది. అండ్ స్కల్ బోన్స్ కూడా కొంచెం ఇరోడ్ అయినాయి, కొంచెం లింఫ్ నోడ్స్ వచ్చినాయి. సో డయాగ్నోస్టిక్ కూడా మాకు చాలా ఛాలెంజింగ్ కేసు ఇది. సో మేము క్యాన్సర్ అవ్వచ్చేమో, బట్ వీ హ్యావ్ టు రూల్ అవుట్ అనుకున్నాము. బికాస్ ఆఫ్ సడన్ గ్రోత్, నెక్రోటిక్ ఏరియాస్, బోనీ ఇరోజన్స్ ఇవన్నీ ఉండటం వల్ల. లక్కీ కొద్ది పేషెంట్ బ్రెయిన్ లోపలికి ఈ ట్యూమర్ స్ప్రెడ్ అవ్వలేదు. వెరీ బిగ్ ట్యూమర్, లాట్ ఆఫ్ వాస్కులారిటీ ట్యూమర్కి ఉంది. అది వన్ ఆఫ్ ద ఛాలెంజింగ్ థింగ్ ఫర్ ద సర్జన్. అవన్నీ సీల్ చేయటం, జాగ్రత్తగా బ్లడ్ లాస్ ఎక్కువ అవ్వకుండా ప్రివెంట్ చేయడం, ఇవన్నీ సర్జన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్. సో మేము ఇవన్నీ రిపోర్ట్ చేశాము. చాలా రేర్ కేసు, విచ్ వాజ్ సర్ప్రైజ్ టు అస్ ఆల్సో ఆఫ్టర్ బయాప్సీ రిపోర్ట్. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ దీప్తి వెన్నం, అనస్థీషియాలజిస్ట్ అండి. మనము ఈ సర్జరీ ఇట్లా స్కాల్ప్ న్యూరోఫైబ్రోమా చాలా పెద్ద లీజన్, 20 into around 15 centimeters ఉంది. ఫ్రాంటల్, పెరైటల్, టెంపరల్ ఆ ఏరియాస్ కవర్ అయింది. అది మనకేంటంటే బ్రెయిన్ ఎక్స్టెన్షన్ అయితే లేదు. మేము పూర్తి మత్తు ఇచ్చాం, జనరల్ అనస్థీషియా ఇచ్చి ఆయన తీసుకొని బ్లడ్ అన్నీ అరేంజ్ చేసుకొని మేము ప్రొసీడ్ అయ్యామండి. మనకి సర్జరీ టైంలో బాగా బ్లడ్ లాస్ అయ్యింది. దానికి మనం బ్లడ్స్ ఇచ్చి, ఫ్లూయిడ్స్ ఇచ్చి ఆయన్ని ఒక ఓవర్ నైట్ వెంటిలేటర్ మీద పెట్టి మిగతా పారామీటర్స్, హీమోడైనమిక్ పారామీటర్స్, వైటల్స్ అన్నీ స్టేబుల్ అయ్యాక మనం వెంటిలేటర్ నుంచి తీసి ఇప్పుడు ఆయన చక్కగా మంచిగా మనతో పాటు మళ్ళీ మామూలుగా ఏ వీక్నెస్ ఏమీ లేకుండా మళ్ళీ బాగా హెల్తీగా అయ్యారండి. నమస్తే అండి, నా పేరు తిరుమల మోహన్ రాము. నేను చిన్నప్పటి నుంచి బై బర్త్తో నాకు ఇక్కడ తలకి గడ్డలని రావడం జరిగింది. తర్వాత 16 సంవత్సరాల తర్వాత నేను పోవాడు రామకృష్ణ గారిని కలవడం జరిగింది. అప్పుడు ఆపరేషన్ చేయడానికి సారు సుంగుతి చూపించి చేయించుకోమన్నారు. అయితే 1 సంవత్సరం తర్వాత నేను నెగ్లెక్ట్ చేసి వెళ్ళటం మానేశాను, సార్ దగ్గరికి వెళ్ళలేకపోయాను కారణాల వల్ల. తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత వెళ్ళాను, మళ్ళీ చూశారు బాగానే ఉంది, ఆపరేషన్ చేయడానికి చేయించుకోమని మనం ఎప్పుడో చెప్పాను, చేయించుకోలేదు అని అన్నారు. తర్వాత సార్ వస్తాను సార్, ఒక రోజున చేయించుకుంటాను సార్, నేను ఆర్థిక పరిస్థితి చూసుకొని వస్తాను సార్ అని చెప్పాను. సరే అన్నారు. ఈలోపు ఒక 15 రోజుల క్రితం నాకు చిన్న దురదలాగా రావడం వల్ల గోకేసరికి అది ఇన్ఫెక్షన్ లాగా పెద్దది అయిపోయింది బాగా. ఎమ్మటే నెగ్లెక్ట్ చేయకుండా మరి ఎమ్మటే సార్ గారి దగ్గరికి రావడం జరిగింది. సార్ గారు కూడా చూసి ఎమ్మటే స్కానింగ్లు అవి చేసిన తర్వాత అర్జెంటుగా ఆపరేషన్ చేంజ్ చేసుకోవాలి నువ్వు అని చెప్పారు. సరే సార్ మీరు అలా చెప్తే అలా అని చెప్పి మాకు ఏదో రకంగా ప్రాణభిక్ష పెట్టండి సార్ అని చెప్పి నేను బతినాడుకున్నాను. అదే రకంగా నాకు ఆపరేషన్ చేసి ఈ రోజున మీ అందరి ముందు కనపడేటట్టు 4 మాటలు మాట్లాడేటట్టు నాకు పునర్జన్మ ప్రసాదించారు సార్ గారు, పోవాడ రామకృష్ణ గారు. అదేవిధంగా వరుణ్ కార్డియాలజీ సార్ గారు కూడా చాలా చేశారు ఆ రోజు నాకు. కాబట్టి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. కండిషన్ బాగానే ఉంది సార్, అంతకుముందుకి ఇప్పటికి చాలా బాగుంది. ఆ వెయిటేజ్ అంతా ఏమీ లేదు, మామూలుగా ఉంది. ఆలోచన విధానం కానివ్వండి, నడవడికి కానివ్వండి, తినే విధానం కానివ్వండి, మాట్లాడే విధానం కానివ్వండి
అంతా పర్ఫెక్ట్లీ అంతా ఇది ఎదురుకి ఎలా ఉందో అలా. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. విజయవంతంగా కొనసాగుతున్న సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర. కృష్ణా వారధి మీద నుండి సీఎం జగన్ ను అపూర్వంగా స్వాగతించిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్. పశ్చిమ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరిపై ఘాటు విమర్శలు గుప్పించిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్. విజయవాడ అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో సీఎం జగన్ కు ఎడమ కంటిపైన గాయం. సీఎం జగన్ కు వైద్య చికిత్సలు నిర్వహించిన మచిలీపట్నం వైసీపీ ఎంపీ అభ్యర్థి ప్రముఖ వైద్యుడు సింహాద్రి చంద్రశేఖరరావు. డి న్యూస్ సమాప్తం. నమస్కారం.